UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. नमः शिवाय परब्रह्म परमात्मा नमः जगत् स्थिति ब्रह्म हरिहराय गुणात्म सर्व उत्कामि दर्शय दर्शय दत्तात्रेय नमः संतिनि सिद्धि कुरु 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. లక్ష్మీ బలములో చూసుకుంటే ఆదాయములో 14, ఖర్చులో 2, ఆదాయములో 6, రాజపూజితులో 6. వీళ్ళకి మేనుగా పునరస్తు నక్షత్రం, పుష్టమి నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఈ నక్షత్రములు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశి వాళ్ళకి మేనుగా చేయాల్సిన కార్యక్రమాలు, ఆలోచనలు, విధానాలు చూసుకుంటే గతములో జరిగిన దాని కాకోకుండా ఇప్పుడు వీళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఏది ఆదాయం విషయంలో కానీ, చేసే బిజినెస్ విషయంలో కానీ, కుటుంబ స్త్రీ విశేషంలో కానీ, భార్యాభర్తలందున కానీ, మళ్ళీ నూతన పనులు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, పెద్ద పెద్ద పనులు ఇలా జాతక ఫలితంలో కొన్ని దగ్గరకు వస్తున్నాయి. కానీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. వృద్ధుల్ని గౌరవించాలి, వృద్ధుల్ని ప్రేమించాలి, వృద్ధుల్ని ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న దాని వలన మీకు కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మాకు ఏం పర్వాలేదులే, నేనంతా చదివేసేసానులే, ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందిలే అన్నట్టుగా భావం వచ్చిందనుకోండి, పప్పులో కాలేసినట్టుకే. మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడికి మనకన్నా ఇంకెక్కువ తెలిసింది. కాబట్టి ఎదుటివాడి డైరెక్షన్ తీసుకొని పోవటం చాలా మంచిది. మరి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే మేనుగా భార్యాభర్తల విషయాల్లో కానీ, కుటుంబ సమస్యల్లో కానీ కొంచెం చాలా వరకు సతమతమైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు పడుతూ, రావాల్సిన ఉద్యోగ విశేషాలు, చేసిన ఉద్యోగాలు మధ్యలో బ్రేక్ అయిపోవటం, అవి కొంచెం పోస్ట్ పోయిడ్ చేయటం, కొంచెం లేట్ చేయటం, మనకు రావాల్సిన లక్ష్మి మన చేతికి రాకోకుండా మధ్యలో కొంచెం ఆపేయటం, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. అవి ఎందువల్ల అంటే గ్రహ ప్రభావం వల్ల, దిష్టి ప్రభావం వల్ల మీకు అలా జరుగుతుంటాయి. అలా జరిగిన దాని వలన మీకు మేనుగా మీ తెలివితేటలు, మీ ఐడియాలు, మీ ధైర్యశక్తి కోల్పోతారు. అప్పుడు ఏమవుతుందంటే ఎదుటివాడు మీ వీక్నెస్ని బట్టి మిమ్మల్ని తక్కువ అంచనా వేసేసి, మిమ్మల్ని లేనిపోయిన విషయాలలో ఇబ్బందిగా వాడుకొని, మీకు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించేసి, మిమ్మల్ని చాలా వరకు సికాకులు పెడుతుంటారు. పక్క వాళ్ళు, స్నేహితులు, మిత్రులు, బంధువులు, స్నేహితులు, ఎదురు వాళ్ళు, పక్క వాళ్ళు మన మీద లేనిపోయిన కొన్ని సికాకులు పెట్టడం, మనశ్శాంతి లేకుండా ఉండటం, ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందిరా అంటే ఆ సమస్యని పెద్దగా చేయటం, అది పబ్లిక్ చేయటం, జనాలకి కొంతమందికి వాళ్ళకు ఒక ఫ్యాషన్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి పోదాం అనుకుంటున్నారో, ఏ పని చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఆ పనులని ముందే మీ ఐడియాతో కానీ, మీ తెలివితో కానీ ఎవరికీ చెప్పద్దు. ముందే మీరు చెప్పి ఆ పని చేశారనుకోండి, మీరు ఏ పని చేసినా కూడా మీకు విజయవంతం అనేది ఉండదు, మనశ్శాంతి అనేది ఉండదు, లక్ష్మి నిలబడదు, అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు దగ్గరికి వచ్చినట్టుగా వస్తాయి, మళ్ళా బ్రేక్ అయిపోతుంటాయి. చేతి గాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. అది ఎందువల్ల స్వామి అలా ఎందుకు జరుగుతుంది, ప్రాబ్లం ఏమిటి, ఎందువల్ల ఈ సమస్య ఏమిటా అని చాలామందికి చాలా విధానాలుగా డౌట్లు ఉన్నాయి. మెయిన్గా మీ మీద ఉండాల్సిన ఈ దరిద్ర దోషాలు, ఈ గ్రహ దోషాలు, ఈ అన్నిటిని మీరు దాన్ని శాంత కట్టు కట్టాలి. అంటే మీకు తెలిసిన గురువులతో, మీకు తెలిసిన వాళ్ళ స్వాములతో దానికి ఆ అరికట్టుకుంటే మళ్ళీ మీ ఫ్యూచర్లో రావాల్సిన సికాకులు కానీ, ఇబ్బందులు కానీ మీకు ఎలాంటి అనేది ఉండదు. మీ ఆరోగ్యాలు బాగుండేట్టుగా,
మనశ్శాంతి ఉండేట్టుగా, లక్ష్మి నిలబడిపోయేట్టుగా మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% కరెక్ట్గా కావాలనుకుంటే మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహం ఉన్నా, ఏదున్నా కూడా మేము అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాము. ఏదైనా అమ్మవారు పూజ చేసి సమ్మక్క సారక్క పూజలు చేసి శాంత కట్టు కట్టగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.